రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, వారి మాట, వారి ప్రవర్తన, వారి తీరు ఇవన్నీ గుణగణాలు ఆలోచన ఏ రకంగా ఉంటాయంటే, ఆయన మనకున్న అనేక జంతువులలో టాప్ జంతువు సింహం. సింహానికి కుర్చీ అవసరం లేదు, సింహం ఏడ కూర్చుంటే అదే కుర్చీ అవుతుంది. అలాంటి వ్యక్తే రాహుల్ గాంధీ. మోడీ గారు కుర్చీ మీద కూర్చుంటేనే ప్రధానమంత్రి, కుర్చీ లేకపోతే మోడీ గారు. కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం, సింహం లాంటి. అందుకే అన్నారు రాహుల్ గాంధీ అది. ప్రియాంక గాంధీ గారు మొన్న మనం పార్లమెంట్లో చూసినాం, చాలా శుతిమెత్తగా తీయగా నవ్వుతూ పలకరిస్తూ ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా పద్ధతితో ఎవరిని మనసొప్పియకుండా రూలింగ్ పార్టీ బీజేపీని పార్లమెంట్లో వేటాడింది. ఏ రకంగా? పులితీరు వేటాడింది ఆమె. పులితీరు వేటాడింది వాళ్ళని. రాహుల్ గాంధీ ఒక సింహం లాంటి వ్యక్తి అయితే, రాజకీయంగా ప్రియాంక గాంధీ గారు ఒక పులి లాంటి వేటాడే ప్రతిపక్షాలను అదరగొట్టి వెంటాడేది ప్రియాంక గాంధీ గారు. ఇది వాళ్ళ బ్లడ్, వాళ్ళ జీన్స్, అది వాళ్ళకు ఉన్నటువంటిది. ఇది బీజేపీ నాయకులు గమనించాలి. ఇన్నేళ్ల చరిత్రలో అనేక మంచి మంచి సాంప్రదాయాలను, మంచి మంచి పాలసీలను ఎన్నో దేశ ప్రజల ముందు ఉంచి పాలించిన ఆ కుటుంబాన్ని ఎప్పుడప్పుడు ఈ దేశ రాజకీయాల్లో వాళ్ళని అవమానించే విధంగా, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రకమైనటువంటి యొక్క కుట్రలు కుతంత్రాలు బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం దేశంలో చేస్తున్నది. దేశ ప్రజల పాలన చేయమని ఇచ్చారు. కాంగ్రెస్ని, రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ కుటుంబాన్ని అనగదొక్కుమని పాలన ఇలే. దేశ ప్రజలని మంచి పాలించండి అవకాశం ఇచ్చారు. మూడోసారి ఇచ్చారు మిమ్మల్ని. అందుకు మీరు కూడా అదృష్టవంతులే. ఈ అదృష్టాన్ని పాలన వైపు మళ్ళించి ప్రజలను చూడాలి. కానీ రాహుల్ గాంధీ గారిని ఏం చేయాలి, ఆయనను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ప్రియాంక గాంధీని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, మేజర్ టార్గెట్ రాహుల్ గాంధీ గారే, తర్వాత ప్రియాంక గాంధీ గారు, తర్వాత ఇక సోనియా గాంధీ తల్లిని ఇబ్బంది పెట్టాలి. ఇంత నీచమైన ఒక ఆలోచనతో బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు, అమిత్ షా గారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు కుట్రాలు కుతంత్రాలతో ఆ రాహుల్ గాంధీ కుటుంబాన్ని రాజకీయ ఉనికి లేకుండా చేసే ప్రయత్నమే ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. అందులో నిదర్శనమే నిన్న. ఇంకో మాట చెప్తా, ఎంత గొప్ప కుటుంబం అంటే రాహుల్ గాంధీ గారి యొక్క వారి ఎంత పెద్ద కుటుంబం, ఎంత గొప్ప కుటుంబం అంటే, ఇందిరాగాంధీ గారు బీజేపీ ఎంపీగా అటల్ బిహారీ వాజ్పేయి గారిది వారు పార్లమెంటు ఉండాలని ఒక ప్రధానమంత్రిగా ఆమె ఉన్నప్పటికీ, వాజ్పేయి లాంటి ఒక నాయకుడు, ఇంకా అనేక మంది పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కూడా పార్లమెంట్లో ఉండాలి. పాలనలో మనం ఎక్కడైనా ఏదైనా మిస్ఫైర్ అయితే ప్రతిపక్షాల ఆలోచన వాళ్ళు చెప్పే ఆలోచనలు కూడా మనకు ఉపయోగపడుతుంది పాలనకు అని ఒక ఆలోచనతో
ఆలోచనతో మరి ఇందిరాగాంధీ గారు కూడా ప్రాధాన్యత ఇచ్చేది. వారు జెండా ఎగరేస్తే ముందు వరుసలో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళందరినీ కూర్చుని పెట్టే మర్యాద ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు చేశారు, రాజీవ్ గాంధీ గారు చేశారు, అద్వానీ గారిని కూడా ముందు లైన్లో కూర్చుని పెట్టి మర్యాద. అంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ, మన నార్త్ సైడ్కి చాలామంది ఉన్నారు అక్కడ, బహుగుణ లాంటి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ వయసుకి వాళ్ళ యొక్క వయసు, వాళ్ళ యొక్క ప్రతిపక్ష హోదాలకు తగ్గ మర్యాదలు ఆ రోజు ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కానీ ఇచ్చిన చరిత్ర ఉంది. ఇదంతా ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉంది కదా, ఎందుకు మీరు ఇలాంటి తప్పిదాలు చేసి సాంప్రదాయాలను చెడగొడుతున్నారు దేశంలో? ఇప్పుడున్న జనరేషన్కి ఏమి మీరు మెసేజ్ ఇస్తున్నారు? బీజేపీ నాయకత్వం, బీజేపీ పార్టీ, బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడున్న జనరేషన్కి ఏం సాంప్రదాయాలు మీరు నేర్పుతున్నారు? సాంప్రదాయాల సిద్ధాంతంతో కూడుకున్న పార్టీ అని క్లెయిమ్ చేస్తూ పాలన చేస్తున్న మీరు సాంప్రదాయాలను పాటిస్తలేరు, చెబుతున్నారు, ఓట్లు తీసుకుంటున్నారు, ధర్మం అంటున్నారు, ధర్మాన్ని పాటిస్తలేరు, దేవుడు అంటున్నారు, దేవుణ్ణి వాడుకుంటున్నారు, పద్ధతులు అంటున్నారు, పద్ధతులు తుంగల దొక్కుతున్నారు. మరి ఇది ఈరోజు దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అంశం. మీరు రాహుల్ గాంధీ గారిని ఎంత అవమానించినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇది చరిత్ర. ఈ చరిత్రని ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా ఎవరు దీన్ని మార్చలేరు, మార్పలేరు.